నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కీళ్ల వాతానికి ఆయుర్వేద వైద్యం, పిల్లల్ని ప్రీ స్కూల్ కు పంపించడం మంచిదే, మీది జిడ్డు చర్మమా, జీవనశైలి జబ్బులతో సంతాన అవకాశాలకు గండి, ఇంకా హెల్త్ టిప్. తేలు కుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది, భరించలేనంత మంట, నొప్పి పుడుతుంది. అయితే తేలు కుట్టకున్నా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తుంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే. రోమటాయిడ్ ఆర్థరైటిస్ గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇలా వేధించే కీళ్లవాతానికి ఆయుర్వేదం తనవైన ప్రత్యేక చికిత్సలు, ఔషధాల్ని సూచిస్తోంది. కీళ్లవాతానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు మన కదలికలకు ఆధారాలు. కీళ్లలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం మన కదలికలు స్తంభించిపోతాయి. నిజానికి అనేక జ్వరాలు, జబ్బులు మన కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీన్నే వాడుకలో కీళ్లవాతమని కూడా పిలుస్తాం. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్ల లోపల అంతా వాపు వచ్చి ఒకటే మంటగా ఉంటుంది. కీళ్లను కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధగా ఉంటుంది. కీళ్లలో అరుగుదల, ఇన్ఫెక్షన్లు, గన్యా వంటి వైరల్ కారణాలేమీ లేకుండానే శరీరంలోని కీళ్లు అన్నింటిలో మంటలు, నొప్పులు పోటెత్తుతుంటాయి. కీళ్లవాతం ఎవరికి ఎందుకొస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటివరకు తెలియదని చెబుతారు నిపుణులు. కీళ్లవాతం అనే సమస్యని ఆయుర్వేదంలో ఆమవాతం అని చెప్తారు. అయితే ఈ యొక్క ఆమవాతం అనే దానికి ముఖ్యంగా ఏంటంటే శరీరంలో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం మన యొక్క పెద్ద పేగు, చిన్న పేగుల్లో అరగకనప్పుడు దానిది గట్ అంటారు, ఈ రోజు గట్ అని చెప్తున్నారు. అయితే అక్కడ ఆమం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. అదే ఆమం శరీరం అంతా ఏర్పడినప్పుడు అదే వాపులు అనేవి ఏర్పడుతుంటాయి. దాన్నే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని మోడర్న్ సైన్స్లో చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. కాబట్టి ఆ న్యాచురల్గా అంటే మనం ఆహారం నుంచే మొదలు పెడితే అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సీ ఫుడ్ అంటే బాగా చేపలు లాంటివి, అంటే కొన్ని రకాలైన చేపలు లాంటివి, చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు, అరగని పదార్థాలు, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమంటే మన శరీరంలో అరుగుదల అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి దానిని ఆమం కింద చెప్పారు కాబట్టి అది అరగదు. కాబట్టి అలాంటి పదార్థాలు తీసుకోకూడదు. త్వరగా అరిగే ఆహార పదార్థాలు, అలాగే వేడి అప్పటికప్పుడు వేడి చేసిన పదార్థాలు, ముఖ్యంగా పెసరపప్పు, అలాగే ఉడకపెట్టి వాచిన కూరగాయలు, లైట్గా ఉండేది అంటే ఎక్కువ నూనె లేని మాంసాహారం అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్ అనేది ఆపేసేయాలి. అంటే మటన్ లాంటిది, వేయించిన మటన్ లాంటిది, బిర్యానీ లాంటిది, ఇవన్నీ కూడా మానేసేయాలి. లైట్ ఫుడ్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వాపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఈ వాపు వచ్చినప్పుడు వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోవడం కానీ, వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ చేస్తున్నారు. అది కూడా మంచిదే, కాకపోతే వాళ్ళకి ఆ సీజన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. కొంతమంది మసాజులు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆమవాతంలో మసాజ్ అనేది లేదు, వాళ్ళకి ఓన్లీ వృక్ష చికిత్స అంటాం. అంటే ఏంటి, ఒక స్నేహం చేయొచ్చు, అంటే నూనె పైనుంచి రాయొచ్చు, యూకలిప్టస్ ఆయిల్ కానీ, మెంతాల్ కానీ ఏదైనా రాయొచ్చు. కాకపోతే అక్కడ పెట్టే కాపడం ఏదైతే ఉంటుందో దాన్ని రబ్ చేయకుండా వేడి కాపడం పెట్టినట్టు ఉండాలి. అంటే ఏంటి, మీరు ఉప్పుతో కానీ, రాళ్ల ఉప్పుతో కానీ, లేదంటే సైంధవలవణం కానీ, అలాగే బియ్యం ఉడకబెట్టేశాక దాన్ని ముద్దలాగా చేసి ఆ ముద్దతో కాపడం పెట్టడం ద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది, వాపులు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు వాపును తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా చేపల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవటం వల్ల వాటిలో ఉండే ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు కీళ్ల వాపుల్ని సమర్థంగా తగ్గిస్తాయి. ఇంకా ఆకుకూరలు, కాయగూరల్లో కూడా వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉంటాయి. వీటిని కూడా ఆహారంలో తరచూ తీసుకోవాలి. అలాగే గోధుమలతో తయారయ్యే పదార్థాల్ని బాగా తగ్గించాలి. మొక్కజొన్న, సోయా చిక్కుళ్ళు, బఠానీ, బంగాళాదుంపలకు వాపును పెంచే గుణం ఉంది. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బయట దొరికే ఆహారాలు, రెడీమేడ్ పదార్థాలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆమవాతానికి చాలా రకాలైన
చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా సొంటి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సొంటి వాతహార ఔషధంగా చెప్పడం జరిగింది. అదే ఆముదం గింజలు కూడా వైద్యంలో చెప్పడం జరిగింది. ఆముదం నూనెను కూడా వైద్యంలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎలా వాడాలనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. అయితే మీరు మామూలుగా ఆలివ్ ఆయిల్ ఎలా వండుకుంటున్నారు వంట అంతా అయిపోయాక, అలాగే ఆలివ్ ఆయిల్ ఒక అర చెంచాడు, ఆముదం ఒక అర చెంచాడు వేసి మీరు లాస్ట్గా అంతా వండేసాక వేసుకుంటే కనుక అది మీకు మందు కింద పనిచేస్తుంది. అలాగే పిప్పళ్ళను కూడా తీసుకోవచ్చు. పిప్పళ్ళు కూడా లివర్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, అది ఫంక్షనింగ్కి పెంచుతుంది. అది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క ఆమవాతానికి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బయటికి చాలామందికి ఏం వాడాలన్నది సందేహం ఉంటుంది. ఇలాంటప్పుడు విషముష్టి తైలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎక్స్టర్నల్ నుంచి ఒక వాపును తీయడానికి సహాయపడుతుంది. ఇది అప్లై చేసి డ్రైగా మీరు కాపడం పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఆమవాతార రసి, అమృతాది గుగ్గులు, అలాగే త్రిఫలా గుగ్గులు, వ్యోషాది వటి, ఇలా రకరకాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మినిమం మెడికేషన్ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి వాళ్ళు. ఈ విధంగా చేస్తే ఆమవాతం అనేది కంట్రోల్ అవుతుంది. కీళ్లవాతం అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స, జీవనశైలి జాగ్రత్తల్ని ఏళ్ల కొద్దీ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందుల్ని కనీస మోతాదుల్లో దీర్ఘకాలం పాటు వాడుతుండాలి. మందులు వాడుతుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపల్ని తరచుగా తీసుకోవడం మేలు చేస్తుంది. కీళ్లవాతం బారిన పడ్డాక చాలా మంది పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు బిర్రుగా బిగుసుకుపోతాయి. కాబట్టి కీళ్లను తరచూ కదిలిస్తుండాలి. తగినంత వ్యాయామం కల్పించుకోవాలి. కీళ్లవాతం తాలూకు ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గులు, మహారాస్నాది ఖాడ, స్వర్ణభస్మం, రజత భస్మం తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే కీళ్లవాతం త్వరగా తగ్గుముఖం పడుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మూడేళ్లు కూడా నిండని చంటి పిల్లల్ని స్కూలుకు పంపడానికి చాలా మంది తల్లిదండ్రులకు మనసొప్పదు. మా తరంలో 5-6 ఏళ్ల వరకు బడిముఖం చూడలేదని వాపోతుంటారు. ప్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ సరిగ్గా మాటలు కూడా రాని వయసులో పిల్లల్ని బడికి పంపించడం అంత మంచిది కాదనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఇంటి పట్టునే ఉంచుకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు కొందరు అమ్మానాన్నలు. అయితే పిల్లల్ని ప్రీ స్కూలుకు పంపించడం వల్ల మేలే జరుగుతుందని అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందుకోసం ఆటపాటలతో కూడిన ప్రత్యేకమైన ప్రీ స్కూల్ సిలబస్ ను రూపొందించి దాన్ని ఎంపిక చేసిన స్కూళ్లలో అమలయ్యేటట్టు చూశారు. దీంట్లో తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న తరువాత కూడా ఆ పిల్లల్ని గమనించడం మొదలుపెట్టారు. ఈ పిల్లలు తక్కిన వాళ్లతో పోలిస్తే చదవడం, రాయడంలోనే కాదు, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలోనూ, ఒత్తిడి లేకుండా చదవడంలోనూ, స్కూల్లో ఛాలెంజెస్ ని సమర్థంగా పూర్తి చేయడంలోనూ బాగా ముందుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ చురుకుదనం హై స్కూల్ చదువులు ఆపైన కొనసాగుతున్నట్లు తేలింది. అంతేకాదు, సాధారణంగా టీనేజ్ వయసులో ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా అవలీలగా అధిగమించడాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని బట్టి చూస్తే 3 ఏళ్లలోపు పిల్లల్ని ప్రీ స్కూలుకు పంపించడం మంచిదేనని, వారిలో భావోద్వేగ నైపుణ్యాలు అలవడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మనలో కొంతమందికి జిడ్డు చర్మం ఓ పెద్ద సమస్యగా మారుతుంది. ముఖం కడుక్కున్న కాసేపటికే చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది. స్నానం చేసిన కొద్దిసేపటికే చర్మం అంతా నూనె కారుతున్నట్లుగా మారిపోతుంటుంది. జిడ్డు చర్మం మూలంగా మేకప్ వేసుకోవడానికే భయపడిపోతుంటారు. దీనికి తోడు మొటిమలు, వాటి తాలూకు మచ్చల బెడద కూడా పెరుగుతుంటుంది. అయితే ఇలాంటప్పుడు చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు చర్మం బాధల నుంచి బయటపడొచ్చునని చెబుతారు డాక్టర్లు. జిడ్డు చర్మంతో బాధపడుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ అంటే ఆయిల్ ఎందుకు రావాలి అంటే, ఈ ఆయిల్ జనరేటింగ్ గ్రంథులు ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఇది తల నుంచి అరికాళ్ల వరకు ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ పని ఏంటి అంటే, రోజు సరిపోయేంత ఆయిల్ జనరేట్ చేయడం వల్ల మన స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాం. అంటే నేచర్ మనకిచ్చే న్యాచురల్ ఆయిల్ని మనము సెబేషియస్ గ్లాండ్ నుంచి అందుపడుతుంటాయి. కొంతమందిలో ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల
వాళ్ళకి హెయిర్ కానీ ఫేస్ కానీ మొహం కడుక్కున్న 2-3 నిమిషాలకు లేదా అర్ధగంటకే లేదా గంటకే ఆయిలీ అని చెప్తుంటారు. ఎన్నిసార్లు వాష్ చేసినా ఫేస్ ఆయిలీ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అంటే సల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ రోజుకి 2 సార్లు కంటే ఎక్కువగా వాడకూడదు. ఇవి మనం 5 నుంచి 10 సెకండ్లు తప్ప ఎక్కువసార్లు మనం ఫేస్ వాష్ చేయకూడదు. ఎక్కువసేపు ఫేస్ వాష్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్కువ ఆయిల్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు సల్సిలిక్ యాసిడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మ్యాచ్ అవుతే 1% కానీ 2% కానీ అంతకంటే ఎక్కువ వాడకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఓకే అంటేనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఆయిల్ తీసేయడం వల్ల మనకి స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ సన్ స్క్రీన్స్ వాడాలంటారు, అసలు మాయిశ్చరైజర్స్ వాడాలంటారు. మాయిశ్చరైజర్స్లో కూడా థిన్ మాయిశ్చరైజర్స్, ఆయిల్ రెగ్యులేటింగ్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్స్ వాడకూడదు. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్ వాడితే ఆయిల్ జనరేటర్లో సింపుల్ లాజిక్, ఆయిల్ స్కిన్ ఇంకా ఆయిల్ అయినట్టే. ఆయిల్ జనరేటింగ్ ఆయిల్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ లేదా థిన్ సెరామైడ్స్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఒకవేళ ఫేస్ వాష్ తర్వాత మీకు ఏమైనా డ్రై అనిపిస్తే ఈ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం వల్ల మనకి ఆ డ్రైనెస్ కొంచెం కాంపెన్సేట్ అవుతుంది. సన్ స్క్రీన్స్ ఏం వాడాలంటారు. సన్ స్క్రీన్స్లో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా మ్యాచ్ అవుతుంది. SPF లో SPF ఉండి జెల్ బేస్ సన్ స్క్రీన్స్ వాడగలిగితే వాళ్ళు ఎక్కువసేపు దాన్ని వాడాలని ఇష్టపడతారు. హై SPF ఉండి తర్వాత క్రీమ్ బేస్ సన్ స్క్రీన్స్ వాడితే అవి వాళ్ళు వాడటాన్ని కూడా ఇష్టపడరు. కొన్ని రోజుల తర్వాత కొన్ని పక్కన పడేస్తుంటారు, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఇంకా ఆయిల్ అవుతూ ఉంటుంది. సో లో SPF అంటే 30 SPF దాకా ఉండే సన్ స్క్రీన్, ఒక జెల్ బేస్ సన్ స్క్రీన్ రోజుకు ఒకసారి వాడగలిగితే సరిపోతుంది. సాయంత్రం వచ్చి ఏమైనా సిరమ్స్ వాడాలని అడుగుతారు. నియాసినమైడ్ సిరం కానీ, సల్సిలిక్ యాసిడ్ సిరం కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, లేదా అజిలిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కానీ, లేదంటే నాన్ మ్యారీడ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు రెటినాల్ సిరమ్స్ ఉంటాయి. రెటినాల్ సిరమ్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ యూస్ చేసుకోగలిగితే ఈవినింగ్ నైట్ అంతా ప్రొడ్యూస్ చేసే కొంచెం ఆయిల్ సెక్రెషన్ కొంచెం కంట్రోల్ అవుతుంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఎక్కువగా నురుగొచ్చే ఫేస్ వాష్లు 5 నుంచి 10 సార్లు కాకుండా 1 నుంచి 2 సార్లు వాడుకుంటూ, స్నానానికి గ్లిజరిన్ సోప్స్ వాడుకుంటూ, వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఫిల్ చేసుకుంటూ, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకు మ్యాచ్ అయ్యే ఫేస్ వాష్లు కానీ, మ్యాచ్ అయ్యే సన్ స్క్రీన్స్ కానీ, ఈవినింగ్ సిరమ్స్ కానీ వాడుకోగలిగితే ఆయిలీ స్కిన్ ఇండైరెక్ట్గా కంట్రోల్ అవడం స్టార్ట్ అవుతుంది. నేటి మన ఆధునిక జీవనశైలి మన శరీరాన్ని వ్యాధులకు ఆవాసంగా మారుస్తోంది. నడుము చుట్టుకొలత పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ ఇవన్నీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తెలియజెప్పే సంకేతాలే. ఈ లక్షణాలన్నీ ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చి పడుతున్న మెటబాలిక్ సిండ్రోమ్కు సంబంధించినవే. ఈ జీవనశైలి జబ్బులతో ఉన్న చిక్కేంటంటే ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కీలకమైన సంతాన సాఫల్యత అవకాశాలకు కూడా గండి కొడుతున్నాయంటున్నారు డాక్టర్లు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది సంతాన అవకాశాలను ఎలా దెబ్బతీస్తుందో, గర్భధారణ అడ్డంకుల్ని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అండి మనకి 4 ఇవి ఉంటాయన్నమాట. మనకి ఆ 4లో 4 out of 4 మ్యాచ్ అయితే కనుక అది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. ఆ 4 ఎంటిటీస్ ఏంటి అంటే ఒకటి హై బీపీ ఉండడము, దట్ ఈస్ 130/88 కన్నా అబవ్ ఉండడము, అండ్ మనకి అబ్డామినల్ ఒబిసిటీ ఉండడం, పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి ఉండడము, ఇంకోటి రక్తంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉండడము, అండ్ షుగర్ ఉండడం, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. ఈ 4 కనుక మ్యాచ్ అయితే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారనమాట. ఈ జబ్బుల అసలు కారణాలు ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ థింగ్సే. రొటీన్గా మనకి తిండి, నిద్ర, ఎక్సర్సైజ్. కానీ ఇప్పుడున్న ఫుడ్ ఏంటంటే ప్రతిదీ వైట్ అయిపోయింది. వైట్ అంటే వైట్ రైసు, మైదా, వైట్ షుగరు, వైట్ బ్రెడ్, వైట్ రవ్వ, ఇవన్నీ కూడా మనకి అన్హెల్దీ. కానీ ఇవే టేస్టీగా ఉంటాయి, వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఇవే మార్కెట్లో మనకి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ వైట్ రైస్ పొట్టు తీసినంత తర్వాత మిగిలింది ఆ వైట్ రైస్ తింటే మనకి షుగర్ స్పైక్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ వైట్ రవ్వ అండ్ మైదా అన్నది ఏంటి అంటే మనము వీట్ అంతా ప్రాసెస్ అయిపోయినాక మిగిలిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తతోని మనకి స్నాక్స్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఆ స్నాక్సే మనం చాలామంది ఇండియన్స్ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. లెట్ ఇట్ బి సమోసా, లెట్ ఇట్ బి కచోరీ, బూందీ, కారా,
చాలా వాటిలో మనకి మైదాన్ని అడల్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ వైట్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు అవన్నీ కూడా మనకి పాయిజన్ తోటి సమానం. ఇవే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము కాబట్టి మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు అట్లీస్ట్ ఫుడ్ ఉండేది, కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే నిద్ర కూడా కరువు అయిపోయింది. నిద్ర కూడా ఎవరు 9:30కి 10కి డిసిప్లిన్గా పడుకునేది అయితే లేదు. ఎవరు చూసినా ఎప్పుడు పడుకుంటామని మేము ఆ ఓపీడీలో అడిగితే అందరూ 1 గంట 2 అనే చెప్తున్నారు. ఎక్కువగా ఫోన్లు చూడడం, దీనివల్ల మన సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు నిద్ర సరిగ్గా పోకపోతే కార్టిజోల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజోల్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే తద్వారా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు నిల్వలు ఇవన్నీ వస్తాయి. సో అండ్ నో ఎక్సర్సైజ్. స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఉండేవి. సో ఈ మధ్య కాలంలో ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ పుట్టలుగా మనకు వస్తున్నాయి. జస్ట్ ఒక 3-4 స్టోరీడ్ బిల్డింగ్, ఆ చీకటి రూమ్స్లో పిల్లలకి అక్కడే చదువులు, రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్. సో ఇవన్నిటి వల్ల మనకి లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వరు పిల్లలు. బయట మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల బేసిక్గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్. వితౌట్ ఎక్సర్సైజ్, వితౌట్ గుడ్ ఫుడ్, మనం తినే ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండడము, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడము, ప్రోటీన్ తక్కువగా ఉండడము, అండ్ ఆల్సో నిద్ర కూడా 12-1 గంటకి. ఇన్ని మార్పులు వచ్చాక ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డెఫినెట్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో దాని నుంచి వచ్చిన ప్రాబ్లమే మెటబాలిక్ సిండ్రోమ్. జీవనశైలి జబ్బులతో మహిళల్లో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఆల్సో హైపోథైరాయిడ్ వల్ల కూడా మన మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. థైరాయిడ్ అనేది మనకి మెటబాలిజంకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ ఎక్కువ ఉంటే కనుక హైపర్ మెటబాలిజము, తక్కువ ఉంటే కనుక హైపో మెటబాలిజం ఉంటుంది. సో థైరాయిడ్ డిస్టర్బెన్స్ కానీ, పీసీఓడి కానీ, మామూలుగానే ఫ్యామిలీలో కనుక ఏమైనా ఒబిసిటీ ఉంటే అది పిల్లలకి రావడము, తద్వారా దాని నుంచి పీసీఓడి రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఒబిసిటీ వల్ల మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎర్లీ డయాబెటీస్, మళ్ళీ తర్వాత హైపర్ టెన్షన్, ఎర్లీ క్యాన్సర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా రావచ్చు. అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, లైక్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే కొందరికి పీరియడే రాకపోవచ్చు, కొందరికి పీరియడ్ అతిగా అవుతుండొచ్చు. ఎందుకంటే మనకున్న ఫ్యాట్లో ఈస్ట్రడయాల్ క్వాంటిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే హైపర్ ఈస్ట్రోజెనిజం కెన్ కాజ్ ఎండోమెట్రియల్ థిక్కెనింగ్, మన గర్భసంచి లోపల పొర థిక్కెనింగ్ అయ్యి అధికంగా మనకి బ్లీడింగ్ అన్నది జరగడము అవన్నీ ఉంటాయన్నమాట. ఇలానే గనక అబ్డామినల్ ఒబిసిటీని కొనసాగిస్తే ఫ్యూచర్లో క్యాన్సర్స్ అవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ప్రెగ్నెన్సీ కాకముందే వాళ్ళకు షుగర్ ఉండడము, ఆల్రెడీ బీపీ ఉండి రావడము, అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో రావడము, పీసీఓడితో రావడము, అండ్ ఇలా ఉన్న వాళ్ళలో కొలేజన్ డెఫిషియన్సీ ఉంటుంది. కొలేజన్ డెఫిషియన్సీ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, కొన్నిసార్లు 15-16 వారాలకి వాళ్ళకి అబార్షన్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో సో మెనీ ప్రాబ్లమ్స్ కెన్ బి దేర్. మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా సంతాన సాఫల్యత దెబ్బతింటుందా? ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనం ఇందాక అనుకున్నట్టు పీసీఓడి వస్తుందన్నమాట. పీసీఓడి ఈజ్ అ డిసీజ్ వేర్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు, బాడీలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గుతాయి, మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. కొందరిలో ఫీమేల్ హార్మోన్స్ కూడా అనపోజ్డ్గా ఉంటాయి, అనపోజ్డ్ ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ కాదో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అన్నది డెఫినెట్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి అది నిలవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల లుటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అన్నవి రావచ్చు అనమాట. సో ఇలా డెఫినెట్గా మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ అండ్ అబార్షన్స్ అన్నవి డెఫినెట్గా ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పురుషుల్లోనూ సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతుందా? పురుషుల్లో కూడా ఇది సంతానలేమికి కారణమవుతుంది. ఎందుకు అంటే మన పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి ఇంకా అక్కడ ప్లేస్ లేకపోతే కనుక కొవ్వు అన్నది వాళ్ళ వృషణాల చుట్టూ కూడా పేరుకుపోతుంది. అలా పేరుకుపోయినప్పుడు థర్మోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే వేడి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. అక్కడ లోకల్గా హీట్ ప్రొడక్షన్, ఆ హీట్ ప్రొడక్షన్ కనుక ఎక్కువైనప్పుడు ఆ వృషణాలలో మనకి వీర్య కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. అలా ఉత్పత్తి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఇది ఏమంటారు, మనకి వీర్య కణాల సంఖ్య, దాని మెచ్యురేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తలెత్తుతాయి అన్నమాట.
వీటితోనే కాకుండా వాళ్ళకి ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అధికంగా పొట్టున్నా, బీపీ ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్నా, దానివల్ల దాంతోపాటు ఇంకా కొన్ని అలవాట్లు కనుక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇజాక్యులేషన్ అంటే వాళ్ళకి అంగస్తంభన కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుండొచ్చు అనమాట. సంతాన సాఫల్యత దెబ్బతిన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? పెళ్ళైన 1 year లోపే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక దాని మీద వర్కౌట్ చేసి కుదిరితే మీకు మెడికల్ హెల్ప్, ఈ రోజుల్లో వెయిట్ లాస్కి మనకి బ్రహ్మాండమైన ఇంజెక్షన్స్ వచ్చాయి, సిమాగ్లూటైడ్ అని, మోయింజారో అని, మనకి మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చినప్పుడు టేక్ హెల్ప్ ఆఫ్ ఎన్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఎ జనరల్ ఫిజిషియన్ తీసుకొని ఆ ఇంజెక్షన్స్ తీసుకొని మీకు అదేంటి అంటే కొంచెం ఎక్స్ట్రా మోటివేషన్ లాగా కూడా ఉంటుందన్నమాట. కొందరికి ఎలా ఉంటుంది అంటే బిఎంఐ లైక్ వెరీ హై, మేబీ అబౌవ్ 35 అట్లా ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీస్ అని మనకు ఆప్షన్స్ ఉంటాయి. అది సర్జికల్ ఆప్షన్. చాలామంది ఇప్పుడు దానికి కూడా ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంత చేసినా కూడా వాళ్ళు ఫ్యాట్ చాలా రెసిస్టెంట్గా ఉండడము, తగ్గకపోవడము, వాళ్ళు డిమోటివేట్ అవ్వడము, అండ్ దానివల్ల మోకాలు నొప్పులు రావడము, దానివల్ల కొందరికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల ఏ మెడిసిన్స్ కూడా పనిచేయకపోతే బాగా డిప్రెస్డ్, డిమోటివేట్ అయితే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ ఫర్ సర్జికల్ ఆప్షన్స్ ఆల్సో. సో ఆ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అన్న ఆప్షన్ ఉంటుంది మనకి. సో అది కూడా చేయించుకోవచ్చు. దాంతో కూడా మనకు ఒక 20 kgs వరకు తగ్గొచ్చు. సో ఇట్ విల్ ఓన్లీ హెల్ప్. సో దాని తర్వాత కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, మన సప్లిమెంట్స్ తోటి చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్కు అడ్డుకట్ట వేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆహార వ్యాయామాల సాయంతో బరువుకు కళ్ళెం వేయాలి. కొలెస్ట్రాల్, హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు జీవనశైలి జబ్బులకు చెక్ పెట్టడంతో పాటు సంతాన సాఫల్యత అవకాశాలను చక్కగా ఉంచుతాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నీరసం, ఆయాసం, గుండెదడ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎండు ద్రాక్షని, అతి మధురం చూర్ణాన్ని సమాన మోతాదుల్లో తీసుకుని బాగా దంచండి. ముద్దగా అయిన తరువాత చిన్న చిన్న గోళీల్లాగా చేసుకుని నిత్యం పాలతో పాటు తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.